హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా పొంగల్ ఫెస్టివల్ ఎలా జరిగిందో చూద్దాము. పిల్లలకి 1 వీక్ హాలిడేస్ అయితే ఇచ్చారు కానీ బిజీగా చాలా ఫాస్ట్‌గా గడిచిపోయాయి. మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ పండగ, ఇంకా భోగి పళ్ళు, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఫాస్ట్‌గా అయిపోయింది. ఫస్ట్ రోజైతే భోగి రోజు కొన్ని కట్టెలు తెచ్చాము. ఇంకా ఇంట్లో చెట్టుకి ఎండిపోయిన ఉంటే కొమ్మలు, ఆకులు అవన్నీ కూడా వేసి బాగానే చేసుకున్నాం భోగి. అందరం ఫ్యామిలీ అందరం బాగా టైం స్పెండ్ చేసాము. మార్నింగ్ 5 to 6:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా చెట్టువి ఎండు కొమ్మలు, ఎండు ఆకులు ఉంటే పిల్లలు అవన్నీ ఏరుకొస్తున్నారనమాట. మాకు మామిడి చెట్టు ఉంది, దాని ఆకులన్నీ తీసుకొచ్చి వేస్తుంటే ఇంకా ఫైర్ బాగా ఫ్యూమ్స్ వస్తున్నాయి ఎండాకులు వేసినప్పుడు. అట్లా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ఆ రోజు యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ అమ్మాయికి భోగి పళ్ళు, ఫస్ట్ బర్త్డే కూడా ఆ రోజు. సో ఫస్ట్ భోగి పళ్ళు అనమాట. సో వెళ్ళే ముందు ఇంకా మా వదిన అయితే నాకు ఇప్పుడే పండగ బట్టలు పెడుతుందనమాట. కంచి నుంచి నాకు పట్టు చీర తీసుకొచ్చారు. సో నెక్స్ట్ డే ట్యూస్డే అని ఆ రోజే పెట్టేశారు. ఇంకా మేము అయితే మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాము. అక్కడ పాపకి భోగి పళ్ళు ఈరోజు మార్నింగ్. సో వెళ్ళగానే ఇంకా భోగి పళ్ళు స్టార్ట్ చేసాం. వాళ్ళ మమ్మీ డాడీ భోగి పళ్ళు పోసారు. పాప అయితే చాలా హ్యాపీగా పోయించుకుంటుంది. యూజువల్లీ ఫస్ట్ ఇయర్ బేబీస్ అంటే ఏడుస్తూ ఉంటారు. భలే కూర్చుందనమాట. ఇంకా కాయిన్స్ పడుతూ ఉంటాయి కదా, ఆ సౌండ్కి కింద వెతుక్కుంటుంది. ఇలా పూరెక్కలో పడుతుంటే ఇంకా భలే హ్యాపీగా భలే చూసారా. ఫస్ట్ ఇయర్ బేబీస్ అంటే యూజువల్గా నాకు తెలిసి బర్త్డే రోజు బాగా ఏడుస్తూ ఉంటారు అందరినీ చూసి. లాస్ట్లో అయితే మేము అందరం కలిసి కొన్ని పిక్స్ దిగాము, ఇంకా గ్రూప్ పిక్స్ అలాగా. ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీ తాడేపల్లిలో శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్లో అనమాట. ఇక్కడైతే అంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక పార్టీ హాల్ తీసుకొని కజిన్సే డెకరేట్ చేశారు. మధ్యాహ్నం వచ్చి బెలూన్ డెకరేషన్ అంతా కూడా అరేంజ్ చేశారు. ఇంకా మేము వచ్చాక కేక్ కటింగ్ కొంచెం మైక్ స్టీలో తెచ్చుకున్నాము. ఇంకాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం. డిన్నర్ అయితే చాలా బాగుంది ఫుడ్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియో అయితే తీసాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫుడ్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలా వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. సో మా భోగి రోజు అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ రోజు పొంగల్, మెయిన్ సంక్రాంతి రోజు. యాజ్ యూజువల్ ఇంట్లోనే పొంగల్ అండ్ ప్రాపర్ లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే లంచ్ చేసాము అందరం కలిసి. హరి కూడా వచ్చారు లంచ్కి ఆ రోజు. సో అందరు తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే గాలిపటాల కోసం వెళ్ళారు పైకి. అవి సరిగా ఎగరట్లేదని చెప్పేసి ఇంకా పున్నమే గారి దగ్గరలో ఉంది కదా, అక్కడికైతే వెళ్ళి కాసేపు ఆడుకుని వచ్చారు. ఇంకా తర్వాత నమ్మనైతే వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయాడు. మేమైతే ఇంకా ఇంట్లో స్టార్ ఆడామన్నమాట. షో అంటాం కదా, అది ఆడుకున్నాం అందరం కూర్చొని కాసేపు. అందరూ షో పచ్చిస్తా అంటే అందరూ షో అని ఎందుకంటే ఇది తొందరగా అయిపోద్ది, ఒక 10 minutes అలా అయిపోద్ది ఈచ్ గేమ్ అని. అలా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసి పచ్చి స్టార్ట్ చేసాం. 8 members అనమాట. సో 4 teams. ఇది 3-4 hours పడుతుందని తెలిసి కూడా స్టార్ట్ చేసరికి 10 అయింది. సో మొత్తం అయ్యేసరికి 1:30 అయింది. ఇప్పుడు అందరూ కూడా లేవకుండా అలాగే కూర్చొని ఎండ్ వరకు ఆడారు. ఇయర్లీ వన్సే కదా ఇలా కూర్చొని ఆడతాము. ఇంకా నెక్స్ట్ డే కనుమ అనమాట. కనుమ రోజు మా ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము. మీరు కూడా అంతేనా? సో ఆ రోజు చేసే వంటలతో పాటు ముందుగా పండగ కోసం చేసిన పిండి వంటలన్నీ కూడా సపరేట్గా పక్కన పెట్టి ఆ రోజు అయితే విస్తరలో వడ్డిస్తాము. మమ్మీ పిన్ని ఆ రోజు చేసే గారెలు, పులిహోర, పరవన్నం అన్ని స్పెషల్స్ అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టిన తర్వాత వడ్డించి ధూపం అది వేస్తాం అందరం. సో అందరం ఇలా ధూపం వేసి దండం పెట్టుకున్న తర్వాత అందరం బయటకు వెళ్ళిపోతాం కాసేపు, ఒక ఫ్యూ మినిట్స్. తర్వాత వచ్చి ఆ ఇస్తర్లో అన్నీ తీసుకొని ఒక ఆకులో పెట్టి అవి అయితే కాకి పెడతాం అనమాట. నా చిన్నప్పటి నుంచి కనుమ అంటే ఇంతే స్పెషల్ వంటలన్నీ చేసుకొని ధూపం వేసి పెద్దవాళ్ళకి పెట్టుకొని ఇంకా తీసుకెళ్ళి కాకి అయితే పెడతామంట. సో ఆ రోజుతో కనుమ అయిపోయింది. నేను ఇంక ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం ఫంక్షన్స్ ఉంటే అవి కొంచెం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఫైనల్ ఫంక్షన్ రోజు కూడా అటెండ్ అయ్యి వాళ్ళైతే ఫంక్షన్ అంతా ఇంట్లోనే చేశారు. చాలా బాగా చేశారు. ఇంట్లో కూడా మంచిగా డెకరేట్ చేశారు. భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కానూరులో సాయి శ్రీనివాస క్యాటరర్స్ అంటే ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అందరూ చాలా బాగుందన్నారు. నిజంగా చాలా రోజుల తర్వాత అరిటాకు భోజనం, ప్రాపర్ వెజ్ ఫుడ్ అనమాట. పులిహోర, చక్కెర పొంగలి, బొబ్బట్టు, గారెలు, కట్లెట్, 3 రకాల రోటి పచ్చళ్ళు, 2 ఫ్రైస్, పప్పు కూర, పులుసు కూర, పులావ్, ఫుల్ మక్కని కర్రీ, రైతా. చాలా హ్యాపీగా భోజనం చేసాం ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే అయితే అత్తయ్య బర్త్డే ఉంది మండే. సో ఆ రోజు వర్కింగ్ డే బిజీ కాబట్టి సండేనే వెళ్దామని చెప్పి సండేనే మూవీకి లంచ్కి వెళ్ళాం. మూవీకి అయితే ఎల్లిపిఎల్కి వచ్చాం. అక్కడైతే ఇక్కడ పొంగల్ థీమ్తో డెకరేట్ చేశారు. లైక్ పొంగల్ కుండ, ఇంకా భోగి మంటలు, ఎద్దుల బండి, ఇంకా ఆవులు, ధాన్యం బస్తాలు ఉన్నట్లు అలా మొత్తం పొంగల్ థీమ్తో అయితే డెకరేట్ చేశారు. అక్కడ కొంచెం ఫొటోస్ దిగాం నేను అత్తయ్య. తర్వాత అయితే మూవీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు. అంతా పైన సీలింగ్ అంతా స్క్రీన్ దగ్గర కూడా ఇట్లాంటిది పెట్టారు. ఇదంతా కూడా పొంగల్ థీమ్ అనమాట. మనకి కొండపల్లి బొమ్మలతోటి చిన్నగా లైక్ గంగిరెద్దు, హరిదాసు, ధాన్యం గుడిసెలు, చెరుకులు, కోడి పందాలని కోడలు, ఎద్దులు. ఇక్కడ ఒక ఎద్దు చూసారా చక్కగా కూర్చుంది, అది కూడా డీటెయిలింగ్ బాగా చూపించారు. ఇంకా ధాన్యం బస్తాలు కూడా బాగా కనిపిస్తున్నాయి మంచిగా.
బాగా డెకరేట్ చేశారు, క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నవి. సో అలా ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే స్టార్ట్ అయింది. ఈ సంక్రాంతికి మీరేం మూవీ చేశారో కామెంట్ చేయండి. సో మూవీ చూసిన తర్వాత మేము అందరం ఇంకా రెస్టారెంట్కి వచ్చాం లంచ్కి. నమో రెస్టారెన్సీ అని బీసన్ రోడ్లో ఉంది. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్, అంటే జైన్స్ వాళ్ళది ఇది. సో జైన్స్ థాలీ కూడా ఉంటుంది, రాజస్థానీ థాలీ కూడా ఉంటుంది ఇక్కడ. అంబియన్స్ అయితే చాలా నీట్గా డీసెంట్గా ఉంది, అంటే ఫ్యామిలీస్తో వెళ్ళడానికి. అంటే ఇప్పుడు అన్ని కేవ్స్ అంతా కొంచెం యూత్ వెళ్ళేలా ఉన్నాయి కదా, ఇదైతే ఫ్యామిలీ రెస్టారెంట్, చాలా బాగుంది. ఫుడ్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్ కూడా ఉంది, లైక్ రాజస్థానీ స్టైల్. మేమైతే క్రిస్పీ కార్న్, స్టఫ్డ్ పొటాటో, రెగ్యులర్ మంచూరియా, ఇంకా తందూరి ప్లాటర్ ఉంటే అది తీసుకున్నాం అనమాట. సో అదే ఎక్కువ అయిపోయింది, నాన్స్ అంతా తినలేకపోయాము. ఏదైతే హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు, అత్తయ్య మావయ్య, ఇంకా బ్లూ లగూన్, మొజిటోస్ అవి ఆర్డర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఫెస్టివ్ ఫుడ్ నా కోసం మా విద్యాక భీమవరం నుంచి అరిసెలు పంపించింది. ఇవైతే క్రిస్పీ ఉంటాయి. జనరల్గా అరిసెలు అంటే అందరికీ ఇష్టం, బట్ నాకు భీమవరంలో స్పెషల్గా రమణ స్వీట్స్లో అరిసెలు అంటే ఇష్టం అనమాట. ఇంకా పూతరేకులు, పప్పు చెక్కలు, ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే ఆస్ట్రేలియా నుండి వస్తే ఇంకా క్యాడ్బరీ చాక్లెట్స్ వస్తే అవి కూడా ఇచ్చింది. సునీత అయితే నా కోసం బొబ్బట్లు, సున్నుండలు, పూతరేకులు, స్వీట్స్, అరటిపళ్ళు, బూర్లు ఇవన్నీ పంపించింది. మా మమ్మీ యాజ్ యూజువల్ అరిసెలు చేశారు, అవి ఇచ్చారు. ఇలా అయింది మా పండగ. సో హాలిడేస్ అయిపోయాయి, ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ రొటీన్లోకి వెళ్ళిపోవాలి. మీరంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. బాయ్.